బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలో అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇద్దరు పిల్లలను కత్తితో పొడిచి రేష్మ ఉరివేసుకుని చనిపోయింది. ఇక పిల్లలిద్దరూని సహకాలంలో ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. రామాయంపేటకు చెందిన రేష్మ బేగంకి సంగారెడ్డి జిల్లా కానుకుంటకి చెందిన అహ్మద్తో 2019లో వివాహం జరిగింది. గత కొన్నాళ్లుగా అదనపు కట్నం కోసం భర్త మృతురాలిని హింసించడంతో ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న గుమ్మడిదల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. రైట్ దుర్గారెడ్డి, ఏదైతే పిల్లలు గాయపడినట్లు కూడా మనకు తెలుస్తుంది. పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు ఆ పిల్లల వయసు ఎంత? రత్న అయితే మనకు చూస్తే కాన్కుంట గ్రామంలో విషాదం చోటు చేసుకుని చెప్పవచ్చు. దీంతో పాటు రేష్మా బేగం అనే 30 సంవత్సరాల గృహిణి మాత్రం ఆత్మహత్య చేసుకుంది. తన పిల్లలతో మాత్రం ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేసింది. తర్వాత పిల్లలకు కూడా కత్తిపోటు చేలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిని మాత్రం అక్కడ పిల్లలు అరవడంతో ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళంతా వచ్చి ఆ పిల్లలను మాత్రము ఆసుపత్రికి తీసుకెళ్లి అవడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో పాటు ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 2019లో పెళ్లైనా అప్పటి నుంచి నేటి వరకు కూడా అదనపు కట్నంతో భార్య రేష్మా బేగంను, ఆ తర్వాత భర్త, ఆ తర్వాత వాళ్ళ బంధువులు కూడా వేధించినట్లు గతంలోనే చాలాసార్లు కూడా పంచాయతీ నిర్వహించి నచ్చ చెప్పినా వినకపోవడం, ఆ తర్వాత కూడా ఇక పిల్లలు తాను బతికి ఉపయోగం లేదు, రోజు కూడా ఇదంటే గొడవలు అవుతున్నాయని చెప్పి ఆత్మహత్య ప్లాన్ చేసుకుని ఆమె ముందుగా పిల్లల్ని చంపి తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు పోలీసులు ఆ సంఘటన ప్రాంతానికి చేరుకొని మాత్రము వివిధ కోణాల్లో వాళ్ళు విచారణ అయితే చేపట్టారని చెప్పవచ్చు. దీంతో రత్నం మనం చూస్తే దాదాపు రేష్మా బేగం మాత్రము పిల్లలు చనిపోతున్నారు, బాగా ఘాట్లేదు అంటే దాడి చేసింది వాళ్ళు చనిపోతున్నారని చెప్పి ఆ ఉద్దేశంతో తాను కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తాను ఆమె చనిపోవడం జరిగింది ఊరేసుకుని. ఆ తర్వాత పిల్లలు మాత్రం అక్కడ ఉన్న వాళ్ళు, ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, స్థానికులు మాత్రం ఆసుపత్రికి తరలించారు. దీంతో ఇద్దరు ఆ పిల్లలు అహీం ఆజాం అనే ఇద్దరు కూడా వాళ్ళు 5 నుంచి 6 అంటే దాదాపు 3 నుంచి 4 సంవత్సరాల వరకు ఉన్నట్టు తెలుస్తుంది. పిల్లలు వీరందరికీ కూడా ఇద్దరిని కూడా సేఫ్ గా స్థానికులు కాపాడి ఆసుపత్రికి తరలించారు అనే సమాచారం వస్తుంది. పోలీసులు మాత్రము ఎవరైతే భర్త ఉన్నారో ఆ భర్త అహ్మద్ను కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేసి వాళ్ళ తరపున బంధువులను కూడా విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ ఎలాంటి గొడవలు కూడా దారి తీయకుండా కూడా ఆ ప్రాంతానికి మాత్రము దాదాపు ఇప్పుడే పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని కూడా విచారణ చేస్తున్నట్లు మనకు కొంత సమాచారం వస్తుంది. ఇక్కడ ఆమెతో పాటు ఇక్కడ ఎవరైతే స్థానికులు ఆ గతంలో కానీ ఇప్పుడు కానీ పంచాయతీ నిర్వహించి చెప్పినప్పుడు ఎందుకు నచ్చలేదు, ఎందుకు అదనపు కట్నం కావాలని డిమాండ్ చేశారు, ఏంటి వివరాలని పోలీసులు మాత్రం ఆ విధంగా కేసు నమోదు చేసి విచారణ అయితే వేగవంతం చేస్తారని చెప్పవచ్చు. రత్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.